5 హుక్స్ ఎత్తే కనుక ఖచ్చితంగా గ్యాప్లు వస్తాయి. ఇది అసలు గ్యాప్లు వచ్చే ఛాన్సే ఉండదు. జస్ట్ దీని మీద ఇలాగా మనం ఈ రెడీమేడ్ హుక్స్ వేసుకోవాలంటే కనుక ముందుగా ఇక్కడ పైపింగ్ నెక్ దగ్గర పైపింగ్ ఉంటే పైపింగ్ వేసుకోవాలి. కింద షేప్ పట్టి అయినా ఇటు ప్రిన్సెస్ కట్ అయినా ఇక్కడ ముక్క తిప్పేసుకోవాలి. ఖచ్చితంగా పైన కింద రెడీ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే హుక్స్ పట్టి వేసిన తర్వాత వేద్దామంటే కుదరదు, హుక్స్ అడ్డు వచ్చేస్తుంది అనమాట. అలాగే చూడండి, ఈ 2 పట్టీలు కూడా లెంత్ సరిపోనీ లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం ఎంత స్పీడ్గా ఎంత తొందరగా అయిపోద్ది అన్నది ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వల్ల ఎంత ఉపయోగం ఉందన్నది ఈ వీడియో చూపిస్తాను. 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది ఏంటి. అది కూడా కాజా పట్టి ఇవన్నీ కట్టిన తర్వాత హుక్స్లు తాళ్ళు వేయాలండి. అలాంటిది డైరెక్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కట్టేయడంతో హుక్స్లు వచ్చేస్తాయి అన్నమాట. దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, కస్టమర్కి తొందరగా ఇవ్వగలరు. ఓకే, ఇంక మనం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ హుక్స్ పట్టి వేసుకోవాలి. హుక్స్ పెట్టి మనం కరెక్ట్గా ఒక పావించి ఉంచి కరెక్ట్గా మనకి ఇక్కడ పాదం వెళ్ళే గ్యాప్ ఉంచుకొని ఇలా మడుచుకోవాలి. మడుచుకొని అదే ఖర్చు ఇక్కడ పెట్టి మనం ఒక పావించు ఖర్చు పట్టుకోవాలి. మీకు లైటింగ్ కనబడద్దని లైటింగ్ వేసాను. జస్ట్ పావించు. చూడండి, కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కామన్గా మన లైనింగ్ కట్టుకున్నప్పుడు ఎలా పై కుట్టేసుకుంటాం అలా వేసుకోవడమే. మనం ఇక్కడ ఒక జస్ట్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత దీన్ని మడిసి స్టిచ్చింగ్ వేసుకోవడమే. అలాగే ఇక్కడ కూడా మడిసి స్టిచ్చింగ్ వేస్తుంది. చూడండి, హుక్స్ పెట్టి వేసుకోవడం ఇంత సింపుల్ అన్నమాట. మీకు అర్థమైందా? చూడండి, దీనికి 1 2 3 4 5 6 7 8 హుక్స్లు వచ్చినాయి. ఈ పట్టీకి 8 వచ్చినాయి. మనం ఎన్ని వేస్తాం? 5 వేస్తాం అన్నమాట. చూడండి, ఇదే విధంగా ఇంత నీట్గా వేసుకోవాలన్నమాట. చాలా స్ట్రాంగ్గా కూడా ఉండదు. దీంట్లో చిన్న పని చేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ దీని మీద ఇలా ప్రతి దాని మీద కొంచెం నొక్కుకోవాలి. ఇలా నొక్కుకోవడం వల్ల ఏంటంటే మన కాజా పట్టీని పట్టుకొని ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ ఒక్క చిన్న పని చేయాలి. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు కాజా పట్టీ కడదాం. ఇప్పుడు కాజా పట్టీ వేసేటప్పుడు చూడండి, మనం 2 పట్టీలు సమానంగా ఒకదాని ఎదురు బదురు కరెక్ట్గా రావాలంటే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ గుండా ఈ రింగ్ని దీనికి తగిలించాలి. తగిలిచ్చి దీంతో సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ చేయవలసిన పని ఇది. మీకు అర్థమవుతుంది కదా? ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా కీరుకోవాలి. అంటే ఆన్మాల్ కోసం, లేదంటే మార్క్ అయినా పెట్టుకోవాలి. ఇలా కీరుకున్నాం కదా. కీరుకున్న తర్వాత ఏం చేయాలంటే సూది ఇరిగిపోకుండా ఉండాలంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టిచ్ వేయాలి. సూది ఇక్కడ దింపాలి. దింపిన తర్వాత దాని తర్వాత వేస్తుంది, మిడిల్లో వేస్తుంది. మళ్ళీ రింగ్ దాటే మళ్ళీ వేస్తుంది అనమాట. దానివల్ల మీకు సూది ఇరిగిపోయే సమస్య అయితే ఉండదు. చాలా మంది తీసుకుంటున్నారు, మన వీడియో చూసే వేసుకుంటున్నారు. మళ్ళీ ఒక క్లారిటీగా ఒక వీడియో చేద్దామని మళ్ళీ చేస్తున్నాను అనమాట ఇది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం చూడండి. మనమైతే ఎక్కడైతే ఆన్మాల్ తీసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా సూది మీద అడే ఛాన్సే ఉండదు. చూడండి, వేసాను. ఇప్పుడు ఇదిగోండి, ఎక్కడ కూడా మీకు సూది మీద అడే ఛాన్సే ఉండదు. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? చూడండి, ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఖర్చు తీసేసుకొని ఆ పక్కన ఈ పక్కన ఖర్చు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కొంచెం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. లోపల లైన్ పెట్టి
చూడండి ఇలాగా లోపలికి ఒక హాఫ్ ఇంచు ఇలా కీరుకున్న తర్వాత మనం ఈ పక్కన క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో పక్క చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మనం లైనింగ్ ఏదైతే ఉంటుందో లైనింగ్ కట్టేసుకుంటాం. ఫ్రంట్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ సైడు ఈ రెండింటిని క్లోజ్ చేసి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ముందు. వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇలా స్టిచ్ చేసుకోవాలి, మడుచుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది లెక్కంట పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలాగేదో చూస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ అడిగిన నీట్గా ఫినిషింగ్ వచ్చేలా క్లోజ్ చేసాం. అలాగే పైన కూడా ఫుల్ ఫినిషింగ్ వచ్చేలా క్లోజ్ చేసాం. అలాగే హూక్స్ పెట్టి కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందన్నది చూస్తున్నారు కదా, పట్టి ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం అలా ఎక్కడ కూడా మీకు గ్యాప్ అంటూ రాదు. మనం ఎంత లాగినా చూడండి గ్యాప్లు రావు. మెయిన్గా మనం మామూలుగా 5 హుక్స్ ఎత్తే కనుక ఖచ్చితంగా గ్యాప్లు వస్తాయి. ఇది అసలు గ్యాప్లు వచ్చే ఛాన్సే ఉండదు. ఎవరికైనా హుక్స్ పెట్టి కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి.